ఎంఎస్బీ గారు నమస్తే అండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్ అసలు టీడీపీ సీనియర్ నాయకులుగా మీకు? బాబు గారికి ఈరోజు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇవాళ వెల్లడించడం అనేది చాలా సంతోషకర విషయం. యాక్చువల్లీ గర్వపడాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈ వయసులో కూడా ఆయన పడుతున్న కృషి కానీ ఆయన చేస్తున్న పని కానీ ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా అంత ప్రతిష్టాత్మకంగా ఏ రోజు చేయట్లేదు. ఈయన 70 సంవత్సరాల్లో కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత కూడా మనకు నిధులు కరువు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఎక్కడైనా మన టెక్నాలజీ గురించి మాట్లాడాలి కానీ రీఫార్మ్స్ గురించి మాట్లాడాలి కానీ రేపు జరగబోయేది బాబు గారు ఇవాళ చెప్తారు. అదే వాట్ బాబు థింక్స్ టుడే నేషన్ థింక్స్ టుమారో అనేది ఒక నినాదం ఉంది మనకి. ఆ నినాదం బట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ఉండటం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఒక పుణ్యం అని చెప్పుకోవాలి. అది ఒక్కటే కాదు, ఆ కుటుంబంలో మొన్న కూడా మీరు అందరికీ తెలుసు బ్రాహ్మణి గారు కూడా బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే భువనేశ్వరి గారు కూడా ఆమె కూడా అంతర్జాతీయ స్థాయిలో అవార్డు రావడం కూడా ఇవన్నీ ఏంటంటే ఒక రాష్ట్రం పట్ల దేశం పట్ల రాష్ట్ర ప్రజల పట్ల ఒక మంచి అంకిత భావంతో మనమందరం కూడా కృషి చేసి వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించి మేము ఒక ఎగ్జాంపుల్గా నిలబడాలని చేసిన కృషి ఇది. దీన్ని ఒక మంచి పాజిటివ్గా తీసుకొని మేమందరం కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా బాబు గారికి మన యొక్క హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాం. సార్, అంటే ఇప్పటికీ 3 అవార్డ్స్ రావడం పట్ల పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కొంతమంది గిట్టని వ్యక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. ఈ బిజినెస్ అవార్డ్స్ అన్నీ కూడా కొనుక్కుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతుంది. దీని గురించి ఏం చెప్తారు? వాళ్ళు అవగాహన తెలియని వాళ్ళు కన్నా చాలా మాట్లాడతారు. వాళ్ళు ఏంటంటే ఎంతవరకు కూడా ఒక నెగిటివ్ థింకింగ్లో ఎప్పుడు ఉంటారు. మన రాష్ట్రం కావాల్సింది పాజిటివ్ థింకింగ్, ఫ్యూచర్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ బాబు గారిది ఉంటే ఫ్యూచర్ థింకింగ్ మా నారా లోకేష్ గారిది. ఆయన కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఆయన గత ముఖ్యమంత్రి కన్నా చిన్న వయసు గలరు, కానీ ఆ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో చేయలేంది ఏంటి ఈయన 1 సంవత్సరంలో చేసి నిరూపించాడు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో గూగుల్ ఏఐ రావటం, మొన్న ఆయన అమెరికా విదేశాల పర్యటన చేసి అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంటనేది ఆయన అక్కడ వెళ్ళి చెప్పడం కూడా జరిగింది. ఎంతోమంది అక్కడ వ్యాపారస్తులు కానీ కంపెనీలు కానీ ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక భరోసా కల్పించి మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటట్టు చేశారు. డెఫినెట్గా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని తీసుకెళ్లి ప్రపంచ మ్యాప్లో పెట్టారో ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు తనయుడుగా నారా లోకేష్ గారు విశాఖపట్నంని మళ్ళీ అదే రీతిలో ప్రపంచ మ్యాప్లో అనే గూగుల్ ఎలా పెట్టారో వైజాగ్ అని డెఫినెట్గా వైజాగ్ని ప్రపంచ మ్యాప్లో పెట్టే అర్హత, ఆ బాధ్యత ఈ నారా లోకేష్ గారు తీసుకున్నారు. కాబట్టి డెఫినెట్గా అది సాధ్యమవుతుంది. ఈరోజే మనం చాలా అందరూ గర్వపడుతున్నాం. రేపు చాలా సెమినార్స్, చాలా కాన్ఫరెన్సెస్ మీరు కూడా చూశారు. కాగ్నిసెంట్ శంకుస్థాపన వేసి అక్కడ స్టాండ్ చేయడం అనేది దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఆర్డినరీ, దిస్ ఇస్ ఎక్స్ట్రాఆర్డినరీ అని చెప్తాను నేను. సార్, ముఖ్యంగా 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో కానీ రాష్ట్ర డెవలప్మెంట్ విషయంలో కానీ ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు సార్? అసలు మీరందరూ చూస్తూ ఉంటే ఫస్ట్ ఒక రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే ప్రజలకు సంక్షేమం, రెండవది అభివృద్ధి. మంచి సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది 2 విషయాలు అనేది చంద్రబాబు నాయుడు 2 కళ్ళు. దాని మీద నడుస్తూ ఆయన ముందుకు వెళ్ళారు తప్ప ఏ రోజు ఒక కన్ను మూసుకొని ఇంకో కన్ను మీద పనిచేయడం అనేది గుడ్డిగా వెళ్ళలేదు. గత ప్రభుత్వాలు ఎన్నో చెప్తారు. ఈరోజు మనం మాట్లాడటానికి మరి మధ్య తరగతి కానీ పేద తరగతి కానీ కుటుంబాలను అడిగితే మేమందరం కూడా ఒకటే అంటున్నాం, మీ గత ప్రభుత్వాల సంగతి పక్కన పెట్టి ఈరోజు మీ సాటిస్ఫాక్షన్ ఇండెక్స్ ఎలా ఉందంటే వాళ్ళు 65 నుంచి 75% వరకు సాటిస్ఫాక్షన్ ఇండెక్స్ ఉందంటే ఇది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు, మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఈరోజు ప్రజలందరూ ఒక నమ్మకంతో, ఒక భరోసాతో బాబు గారి మీద నమ్మకంతో, ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఓటేసి గెలిపించి మన రాష్ట్ర బాధ్యతలు ఆయన చెప్పారు.